Hello beautiful people, welcome to the channel SD Makeovers. This is the first video in our channel and the hairstyle is Messy Bride. మేము 100 days 100 హెయిర్ స్టైల్స్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాము. డైలీ ఈవినింగ్ అయితే ఒక వీడియో పక్కా వస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే మెస్సీ బ్రైడ్. వీడియో చూస్తుంటే మీకు ఎలా వేస్తాను అనేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఫర్దర్ వీడియోస్ అయితే పక్కా చేస్తాము. అండ్ మీకు మైక్కి ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలా ఒకసారి వీడియో చేసి పెడతారా అన్నా కూడా అవి స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా కానీ మేము ఒక ఇన్స్టాగ్రామ్ ఐడికి మాకు సెండ్ చేస్తే మేము అవి కూడా చేస్తాము. మీరైతే వీడియో చూస్తూ ఉండండి, మీకు మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు వీడియో బోర్ కొట్టుకోకుండా నాకు ఒక క్లయింట్తో జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక ఈవెంట్ వచ్చింది, బ్రైడ్కి మేకఓవర్ చేయాలా. వాళ్ళు వచ్చేసి ఫంక్షన్ 8కి అలా స్టార్ట్ అవుద్ది, మేకఓవర్ 6కి అలా స్టార్ట్ చేయాలా అనేసి అన్నారు. సరేలే అనేసి నేను ఒక ఇంటి దగ్గర ఒక 4:30కి అలా స్టార్ట్ అయ్యాను. 5కి అంతా వెళ్ళిపోవచ్చు. ఇంకా 5కి వెళ్ళిపోతే నాకు కావాల్సినటువన్నీ సెట్ చేసుకోవచ్చు బ్రైడ్ వచ్చే లోపల అనుకున్నాను. ఇంకా అక్కడ వెళ్ళినాను. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చింది. బ్రైడ్ ఎక్కడ అంటే తను ఇంకా నిద్రపోతుంది అనేసి అన్నారు. సరే ఫంక్షన్కి లేట్ అవుద్ది కదా, కొంచెం త్వరగా బ్రైడ్ని తీసుకొస్తే నేను మేకఓవర్ స్టార్ట్ చేస్తానంటే ఫంక్షన్ ఇప్పుడు కాదమ్మా 10కి అనేసి అనింది. సరేలే అనుకొని ఇంకా బ్రైడ్ని సరే బ్రైడ్ తీసుకురాండి అనేసి అన్నాం. ఇంకా బ్రైడ్ని అయితే తీసుకొని వచ్చేసారు. నేను మేకఓవర్ స్టార్ట్ చేసినాను. నేను స్కిన్ని ప్రెప్ చేస్తూ ఉంటే ఆమె నిద్రపోతూ ఉంది బ్రైడ్. సరే నిద్రపోతూ ఉంది కదా అనేసి ఇంకా ఐ మేకప్ స్టార్ట్ చేశాను. ఐ మేకప్ అంతా కంప్లీట్ అయినాక డార్క్ సర్కిల్స్ కవర్ చేద్దామనేసి కొంచెం లేపి కొంచెం పైకి చూస్తారా డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలంటే అక్క 2 మినిట్స్ అక్క 2 మినిట్స్ తర్వాత చేయండి నాకు నిద్ర వస్తుంది అని అంది. సరేలే అన్నట్టు ఇంకేమనలేక సరే అనుకొని ఇంకా వేరే ప్రిపరేషన్స్ అంతా ఉంటే స్టార్ట్ చేశాను. ఇంకా అంత లోపలే వాళ్ళ రిలేటివ్స్ అంతా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్క అడ్వైస్ ఇస్తున్నారు, కొంచెం ఫేడ్ చేయండి ఇంకా నార్మల్ లుక్ రావాలా అనేసి అంటారు. ఆమె ఉండేదే డస్కీ స్కిన్ ఉంది, నేను కొంచెం ఫెయిర్ యాడ్ చేసి ఆమె ఇంకా డస్కీ అయిద్దన్నా వినరు, మళ్ళీ ఇంకా న్యాచురల్ లుక్ కావాలంటారు. ఇంకా సరే అనుకొని ఇంకా వాళ్ళదేం వినుకోకుండా ఆమెకి ఎలా సెట్ అవుద్దో అలా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ కొద్దిసేపు తర్వాత బ్లష్ అంతా కంప్లీట్ చేసినాక ఇంకొక ఆమె వచ్చేసి కొంచెం బ్లష్ ఎక్కువ వేయండి అనేసి అనింది. నేను ఆమెకు తగ్గట్టు ఆల్రెడీ బ్లష్ వేసా, మరి ఇంకొంచెం వేస్తే బాగుండదండి అని చెప్పినా కూడా లేదు వేయండి అంటే సరే వేసినాక లేదు బాగాలేదు తీసేయండి అనేసి చెప్పినారు. సరే అని తీసేసినాం. ఇంకా ఆ బ్రైడ్కి వచ్చేసి కొంచెం ఐ ల్యాషెస్ చిన్నగా ఉన్నాయి, అందుకని నేను ఎక్స్ట్రా ఐ ల్యాష్ యాడ్ చేశాను. యాడ్ చేసినాక బ్రైడ్ వచ్చేసి అక్క కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి, నా ఫేస్కి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది అనేసి అనింది. సరే మీకు మేకవర్ అంతా కంప్లీట్ అయినాక మీకు అదే ఫీలింగ్ వస్తే నేను తీసేస్తాను, మీకు ఫేస్కి హార్డ్గా ఉంటే అని చెప్పాను. మేకవర్ అంతా కంప్లీట్ అయినాక ఆమె మిర్రర్లో తీసుకొని అక్క లిటరలీ చాలా బాగా వచ్చింది, నాకు మేకప్ చాలా బాగా నచ్చింది అంటే అప్పుడు క్లయింట్ సాటిస్ఫై అయింది, నేను కొంచెం రిలీఫ్ అయినా. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. ఒక మేకప్ ఆర్టిస్ట్కి మీ స్కిన్ టోన్ని బట్టి మీ బట్టి వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. మీరు అడ్వైస్ ఇవ్వండి కానీ ఒకసారి మేకప్ ఆర్టిస్ట్ చెప్పేది కూడా వినండి. ఇంకా ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఇప్పుడు వేస్తున్న మెస్సీ బ్రైడ్ అది రియల్ హెయిర్తో వేస్తున్నది, ఎక్స్టెన్షన్స్ అంతా ఏం యూజ్ చేయలేదు. కొంతమందికి ఎక్స్టెన్షన్ యూజ్ చేయడం ఇష్టం లేదు కదా, ఉండదు కదా, అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అనేసి మన ఛానల్లో స్టార్టింగ్ ఒక 10 వీడియోస్ వరకు వితౌట్ ఎక్స్టెన్షన్తో రియల్ హెయిర్తో ఎలా వేయచ్చో అట్లా అంతా ట్రై చేసాము. ఇంకా మీకు ఏమైనా కావాలా ఇవంతా కాకోకుండా రియల్ హెయిర్తో ఇంకా మాకు వీడియోస్ చేయండి అంటే మీకు తెలుస్తుంది కదా ఇలా కావాలా మాకు అనేసి. అలాంటిదంతా మాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాము, ఆ ఐడికి ఫోటో షేర్ చేయండి, మేము అవి ఎలా వేయాలి అనేసి వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేస్తాము. ఏదో షార్ట్లా కానీ లేదా లాంగ్ వీడియో కావాలా విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే లాంగ్ వీడియోతో గురించి షేర్ చేస్తాను. ఇంతకీ మేము వేస్తున్న మెస్సీ బ్రైడ్ ఎలా అనిపిస్తుందో చెప్పండి. మీకు ఒకవేళ హెయిర్ స్టైల్ బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఒకవేళ మీకు మేకవర్ కావాలన్నా కూడా మేము త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారానే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము ఎక్కడున్నా వచ్చి మేకవర్ చేస్తాము. చెప్పడం మర్చిపోయా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే వీడియో కంటిన్యూ అవుద్ది, మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, వీడియో ఫుల్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ.